చికెన్ పేరు చెప్పగానే మాంసం ప్రియుల నోట్లో నీళ్లూరుతాయి. చిల్లీ చికెన్, చికెన్ 65, చికెన్ మంచూరియా, తందూరీ చికెన్, కడాయి చికెన్ లాంటి వంటకాలెన్నో మనకు తెలుసు. కానీ నల్గొండ జిల్లాలో వెరైటీ చికెన్ నోరూరుస్తోంది. జిల్లాలోని చందనపల్లిలో కళ్లుతో తయారు చేస్తున్న చికెన్ కోసం మాంసం ప్రియులు క్యూ కడుతున్నారు. కళ్లుతో చికెన్ తయారు చేయడం ఏంటి ఎలా అనుకుంటున్నారా? అయితే వాచ్ ది స్టోరీ. ఆకువట్టి తాగుతుంటే తాటి కళ్ళు చూడరా, లొట్టి వట్టి వంచుతుంటే సిట్టపట్ట దుంకెరా, సిప్పాదాటి కళ్ళు సప్పా చేదు కళ్ళు తాగిరా సోదరా, విస్కి పలికి రాదురా. నల్గొండ మండలం చందనపల్లిలో గౌడ కార్మికులు ఎక్కువ. వీరిలో ఎక్కువ మంది గీత కార్మికులు కల్లు అమ్మకంపై ఆధారపడి జీవనం కొనసాగిస్తారు. దీంతో సీజన్లో కల్లు అమ్మడానికి వీరికే పోటీ ఉంటుంది. ఈ పోటీలో నుంచి పుట్టిందే కల్లు చికెన్. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈమె పేరు దుర్గమ్మ. గీత కార్మికురాలైన ఈమె కల్లు ప్రియులను ఆకర్షించేందుకు కల్లుతో తయారు చేసిన చికెన్ ను విక్రయిస్తోంది. ఇంతకుముందు ఒకసారి మా ఫ్రెండ్ తో కలిసి ఇక్కడికి కళ్ళు తాగడానికి వచ్చాను. అప్పుడు కళ్ళు తాగడానికి వచ్చినప్పుడు ఇక్కడ కల్లుతో చికెన్ వండారు అనమాట. అయితే ఆ కల్లుతో చికెన్ వండినప్పుడు ఒకసారి అప్పుడు టేస్ట్ చేశాను. చాలా మంచిగా అనిపించింది నాకు. అయితే అప్పుడు తిన్న తర్వాత అప్పటి నుంచి ప్రతిరోజు వస్తున్నాను ఇక్కడికి. పూర్తిగా కల్లుతో తయారు చేసిన ఈ చికెన్ కల్లు ప్రియుల నాలుకలను కట్టిపడేయడంతో దుర్గమ్మ దగ్గరకు వచ్చే వారి సంఖ్య రెట్టింపైంది. కళ్ళుతోనే వండిన చికెన్ తిన్నందుకే ఈ ఊరికి బాగా వస్తాం. చికెన్ తింటుంటే ఏమో రుచిగా ఉంటుంది. ఏ 5 స్టార్ హోటల్లో కూడా దొరకదు. మాకు చికెన్ కళ్ళు కంటే చికెన్ అంటేనే బాగా ఇష్టం. ఎప్పుడూ కల్లు కోసం మాత్రమే ఇక్కడకు వచ్చేవాళ్లు ఇప్పుడు కేవలం దుర్గమ్మ తయారు చేసే కల్లు చికెన్ కోసం వస్తున్నారనడంలో అతిశయోక్తి లేదు. ప్రతిరోజు 20 కేజీల వెరైటీ చికెన్ ను కల్లు ప్రియులు లాగించేస్తున్నారు. ఎటువంటి మసాలాలు లేకుండా కేవలం కల్లుతో తయారు చేస్తున్న ఈ చికెన్ పుణ్యమా అని తమ అమ్మకాలు కూడా పెరిగాయని అంటున్నారు గీత కార్మికులు. నూనె పోసే బదులు కళ్ళు పోసే వంతున్నాం. చికెన్ వల్ల చాలా గిరాకీ అవుతుంది. మా కళ్ళు కూడా ఎక్కువ అవుతుంది. చికెన్ ప్రియులు మాత్రం ఇంట్లో తమ భార్యలు వండే వంటకాల కంటే కల్లుతో తయారు చేసిన చికెనే సూపర్ అంటున్నారు. ఇది చికెన్ అనేది కళ్ళుతో వండింది కాబట్టి దీనికి టేస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. కళ్ళు తాగడానికి కోసం ఎక్కువ రావడం అనేది తక్కువ. ఈ కళ్ళుతో వండిన చికెన్ తినడం కోసమే ఎక్కువగా వస్తూ ఉంటాం మేము ఇక్కడికి. మా ఇంట్లో కన్నా కూడా టేస్ట్ గా అనిపిస్తుంది. ఇది కళ్ళుతో వండింది కాబట్టి. ఇంట్లో కళ్ళుతో వండరు కదా, మనం బయట వండుకుంటాం కాబట్టి కళ్ళుతో వండిన చికెన్ కాబట్టి టేస్ట్ గా ఉంటది కాబట్టి వచ్చినాం. ఇదంతా చూశాక మీకు ఈ వెరైటీ చికెన్ టేస్ట్ చేయాలని ఉందా? ఇంకెందుకు ఆలస్యం, వెంటనే నల్గొండ జిల్లాకు వెళ్లి ఈ కల్లు చికెన్ ను ఓ పట్టు పట్టండి మరి. స్టూడియో ఎన్, నల్గొండ జిల్లా.